హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం 'అమృతం' సీరియల్‌ని ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకున్నాం కదా! ఈ సిరీస్‌లో సెకండ్ ఎపిసోడ్ వచ్చి 'హలో మై డియర్ రాంగ్ నంబర్' అనమాట. ఇదేంటంటే అమృతం వాళ్ళు రెంట్‌కి దిగుతారు కదా! ఆంజనేయులు వాళ్ళ ఇంటి పక్క పోర్షన్‌లో. సో, ఏంటి అంటే అంజీ వాళ్ళకి ఫోన్ ఉండదనమాట, ల్యాండ్‌లైన్. అమృతం వాళ్ళ ఇంటికి ఒక పర్టిక్యులర్ పర్సన్, శాంత వాళ్ళ ఆఫీస్‌లో పనిచేసే అతను కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి ఆహ్, ఈ నేను ఆఫీస్‌కి రావట్లేదు అనని శాంత గారికి చెప్పండి అనని చెప్పి కాల్ చేస్తాడనమాట. సరే కాల్ చేస్తారు, కాల్ పెట్టేస్తారు. ఓకే, అంతా అయిపోతుంది. అంజీ స్వీట్ బాక్స్ తీసుకొని అమృతం వాళ్ళ ఇంటికొస్తాడు. అమృతం వాళ్ళ ఇంటికొస్తే మా ఇంటికి కొత్త పర్సన్ వచ్చింది అని చెప్పి స్వీట్స్ తీసుకోండి అని అంటారు. కొత్త పర్సన్ వచ్చింది అని అంటే వీళ్ళు శాంత గారు ప్రెగ్నెంట్ ఏమో అనుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్తే అదేం కాదు, మా ఇంటికి ఫోన్ వచ్చింది ల్యాండ్లైన్ కొత్తగా, ఇప్పుడే కనెక్షన్ ఫిట్ చేస్తున్నారు అంటే, సరే నీ నెంబర్ చెప్పు అంటే, నాకు నెంబర్ తెలీదు, ఇంటికి వెళ్ళి చూసి ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు. ఓకే అని అంజీ వెళ్ళిపోతుంటే అమృతం అంటారు, ఇదిగో ఎవరో సమ్ పర్సన్ శాంతకి ఆఫీస్కి రావట్లేదని చెప్పి చెప్పమని చెప్పాడు అని అంటే, సరే అయితే నేను చెప్తాను అని అంటాడు. ఇంకా ఈ అంజీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే వాళ్ళు మనం ఛార్జెస్ ఉంటాయి కదా, కనెక్షన్ ఇచ్చినందుకు ఛార్జెస్ కోసం వర్క్ చేసే ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు కదా, అలాగా కనెక్షన్ అంతా అయిపోయాక మనీ కోసం నిలబడి సార్ వెళ్ళొస్తాం సార్ అంటూ ఉంటారు. వెళ్ళరండి అని అంటే శాంత గారు చెవిలో చెప్తారనమాట, మనీ ఇస్తే వెళ్తారు అని. సో, అయితే బీరువాలో లాకర్లో నా బ్యాగ్ ఉంది తీసుకురా అని చెప్పి శాంతాన్ని పంపిస్తే ఒక పెద్ద బ్యాగ్ తీసుకొస్తుందనమాట. ఆ పెద్ద బ్యాగ్లో నుంచి ఇంకొక చిన్న బ్యాగ్ తీస్తారు. ఆ చిన్న బ్యాగ్లో నుంచి ఇంకొక చిన్న బ్యాగ్ తీస్తారు. ఆ చిన్న బ్యాగ్లో నుంచి ఒక పర్స్ తీస్తారు. ఆ పర్స్‌లో మనీ ఒక సైడ్ చూస్తుంటే మనీ ఉండదు, ఎక్కడ చూసినా మనీ ఉండదు. ఎక్కడ పెట్టానబ్బా అని ఆలోచించి బ్యాక్ సైడ్ ఒక స్లాట్ లాగా ఉంటే అందులో చూస్తాడనమాట. అందులో చూస్తే ఒక 1 రూపీ కాయిన్, ఒక 50 పైసా కాయిన్ ఉంటదనమాట. అంతకుమించి ఆ పర్స్‌లో, ఆ బ్యాగ్‌లో ఇంకెక్కడ మనీ ఉండవనమాట. ఆ 1 రూపీ 1 రూపీ ఒకరికి, 1 రూపీ ఒకరికి ఇస్తాడు. మీరు రూ. 2 కాయిన్ ఇస్తే గొడవలు పెట్టుకుంటారు కదా, మళ్ళీ నాకు రాలేదని అందుకే చెరొక రూపాయి ఇచ్చాను నేనే చేంజ్ ఇచ్చి అనంటే, వాళ్ళు అతన్ని పైనుంచి కింద దాకా చూస్తే మినిమమ్ 300 ఇవ్వాలి, లేకపోతే మేము వెళ్ళము అనంటే, అంతా అని అంటాడు. అవును, ఫోన్ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు అడిగినప్పుడల్లా వచ్చి మేము రెక్టిఫై చేయాలంటే మీరు మనీ ఇవ్వాలి కదా అంటే, అంతే, మాకేం ప్రాబ్లమ్స్ రావులే, మీరు వెళ్ళండి అని అంటారు. అవునా, సరే అయితే ప్రాబ్లమ్స్ ఏం రావు కదా అని చెప్పి ఆపరేటర్స్ వెళ్ళిపోతారనమాట. మా పక్కన అమృతం వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకేం రాంగ్ నెంబర్స్ ఏం రావట్లేదు కదా, మాకెందుకు వస్తాయి అని అంటే, ఆహా, అంత రాంగ్ నెంబర్స్ రాకుండా ఉంటున్నాడా ఆయన అని అంటే, అవును, అతనికి అస్సలు రాంగ్ నెంబర్లే రావు అని అంటే, ఈ ఆపరేటర్స్ ఉంటే సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే ఇతను ఆంజనేయులు అంటారు, శాంత ఈరోజు మన ఇంటికి కొత్తగా ఫోన్ వచ్చింది కదా, మనము ఇవాళ హ్యాపీగా మన వాళ్ళందరితో మాట్లాడుకున్నాము, ఈ ఫోన్ వచ్చింది అని సరదా మనకి ఇవాళ ఒక్కరోజే ఉండిద్ది, తర్వాత మనకి ఉండదు ఆ సరదా అని అంటే, ఆవిడ కూడా సరే అని చెప్పి ఆఫీస్కి లీవ్ పెడతారనమాట. లీవ్ పెడితే, సరే మనం ఎవరికి ఫోన్ చేద్దామంటే, మా పిన్నోళ్ళకి చెయ్యండి అని అంటే, అతను నెంబర్ తీసుకొని కాల్ చేస్తాడనమాట. కాల్ చేస్తే అది అమ్ ఆ ఫోన్ అనేది ఎవరికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తే అమృతం వాళ్ళకెళ్ళిపోతది. అమృతం వాళ్ళకే అన్ని కాల్స్ వెళ్తాయి. అమృతం వాళ్ళ నెంబర్‌కి కాల్స్ చేస్తే అవి అంజీ వాళ్ళకి చేస్తే అవి అమృతం వాళ్ళకి. ఈ విధంగా వెళ్ళేలాగా చేస్తారనమాట. అంటే ఏ నెంబర్‌కి డయల్ చేసినా గానీ ఈ 2 ఇళ్లల్లోనే లింక్ అయిపోతాయనమాట కాల్స్. అయితే కిరాణా షాప్‌కి ఫోన్ చేసి లిస్ట్ అన్నా, కనీసం సరుకులన్నా తెప్పించుకుందాం ఇంటికి అని చెప్పి అనుకొని కాల్ చేస్తారు. కాల్ చేస్తే అది మళ్ళీ కిరాణా షాప్‌కెళ్తదనమాట. ఆ కిరాణా షాప్‌కి చేసిన నెంబర్ కూడా అమృతం వాళ్ళకెళ్తది. డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్ అని చెప్పి దానికెళ్తదనమాట.
దానికెళ్తే ఇంక అమృతం బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇందాకటి నుంచి ఎవడురా నువ్వు నాకు ఇన్ని కాల్స్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి బాగా అరుస్తారు. మళ్ళీ వాడికెళ్ళింది ఇదేమన్నా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలా అంటే, అవును ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలే రా వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పి అంటాడు అమృతం. సరే అంతవరకు అయిపోతది. ఇంకా అమృతం ఆఫీస్‌కెళ్తాడనమాట. ఆఫీస్‌కెళ్ళి మా వైఫ్ ఏం చేస్తుందో అని చెప్పి ఇంటికి కాల్ చేస్తే అది అంజీ వాళ్ళ ఇంటికెళ్తది. అంజీ వాళ్ళ ఇంటికెళ్తే నేను ఈవినింగ్ వచ్చేసరికి మనం బయటికెళ్దాం. నువ్వు రెడీ అయ్యుండు. మనం బయటికెళ్దాం అని చెప్పి చెప్తాడు. ఎవడురా నువ్వు అది ఇది అని చెప్పి శాంత అంటే, ఏంటి అంత కోపమా అది ఇది అని. అంటే అమృతం ఏంటంటే నా వైఫ్‌తోనే మాట్లాడుతున్నాను. నా వైఫ్ నా మీద కోపంగా ఉందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటాడు. శాంత గారేమో ఎవరు రాంగ్ నంబరు మనకి తెలియని పర్సన్ ఇలా మాట్లాడుతున్నాడు అన్న విధంగా అనుకుంటది. ఇంకా ఎవడో నన్ను ఇలా రెడీ అయ్యుండు, పూలు పెట్టుకొని ఉండు అని చెప్పి చేశాడండి ఫోన్ అని చెప్పి అంజీకి చెప్తే, అంజీ ఫోన్ తీసుకొని మాట్లాడతాడు. ఎవడురా నువ్వు నా భార్యని రెడీ అయ్యి ఉండమన్నావు అని అంటే, నువ్వెవడురా నా ఇంట్లో నా భార్య పక్కన నా ఫోన్ తీసావు అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. నీకు దమ్ముంటే పలానా ప్లేస్‌లో ఉన్న కరెంట్ పోల్ దగ్గరికి రమ్మని చెప్పి ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారనమాట. ఇద్దరు వెళ్లి అక్కడ వెయిట్ చేస్తారు. కానీ ఒక సైడ్‌కొకరు ఉంటారనమాట. ఒకరికొకరు కనిపించరు. ఆ రోడ్డు మీద ఆ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరికి ఫస్ట్ ఒక పర్సన్ వచ్చి ఆగుతాడు. అతన్ని చూసి కొడదామని చెప్పి దగ్గరికి రాబోతుంటారు. అతను వెళ్ళిపోతాడు. తర్వాత పెద్ద బాడీ బిల్డర్ లాంటోడు వస్తాడనమాట. వస్తే వాడిని చూసి భయపడి ఇద్దరు ఎవరికి వాళ్ళు ఇంటికెళ్ళిపోదాంలే అన్నట్లు అనుకుంటుంటే ఆ టర్నింగ్ నుంచి అమృతం, ఈ టర్నింగ్ నుంచి అంజీ వెళ్ళి ఒకరినొకరు గుద్దుకుంటారనమాట. గుద్దుకున్నాక అక్కడికెళ్ళాక ఇలాగా మా వైఫ్‌కి ఇలా కాల్ చేసి పూలు పెట్టుకొని రమ్మని అది ఇది అని చెప్పి అన్నాడు వాడు. వాడిని కొట్టాలి అది ఇది అనంటే, "అరేయ్! మీ ఆవిడకి ఫోన్ చేసింది ఎవరో కాదు నేనే" అని చెప్పి అంటే, "నువ్వా అది ఇది" అనంటే, "ఒరేయ్! నేను మా ఆవిడ అనుకోని చేశాను" అది ఇది అని అమృతం చెప్తాడు. ఇంక అప్పుడు పైనుంచి పోల్ మీద నుంచి లైన్ ఆపరేటర్స్ దూకుతారనమాట. దూకి ఇప్పుడు తెలిసిందా రాంగ్ నంబర్లు అంటే ఏంటో, ఇవే రాంగ్ నంబర్లు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వండి అని చెప్తే, ఇంక అంజీ ఏం చేస్తాడు, అమృతం వాళ్ళ పాకెట్‌లో నుంచి అమృతం వాళ్ళ పాకెట్ నుంచి డబ్బులు తీసుకొని ఇచ్చేస్తాడనమాట. నాయనా మా లైన్‌లు మాకు కరెక్ట్‌గా కనెక్ట్ చేసి వెళ్ళు. ఈ గోలంతా మాకెందుకు అని చెప్పి చెప్తారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ అయిపోతుందనమాట. ఇలాగే ఇంకా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మనకి హాస్యాస్పదంగా ఉంటాయన్నమాట. అవన్నీ కావాలి అంటే మనము ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ ఏ వీడియోస్ కావాలో చెప్పండి.